మనం మొన్నైతే కలర్ ఇంజెక్షన్ ఈ పుచ్చకాయకి చేసామండి. ఈ కలర్ లోపల స్ప్రెడ్ అయిందో లేదో చూద్దాం. చాలా తక్కువ క్వాంటిటీ వెళ్ళింది, ఎంత 2 ml 3 ml మాత్రమే లోపలికి వెళ్ళింది. ఆల్మోస్ట్ అయితే ఎంత ప్రెజర్ పెట్టినప్పటికీ పుచ్చకాయలోకి అయితే వెళ్ళలేదు. మనమైతే ఇప్పుడైతే ఈ పుచ్చకాయని అయితే కోస్తున్నా. ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. దీన్ని మనం కలర్ వేసాం కదా ఆ రోజు, ఆరెంజ్ కలర్. వా, ఇక్కడ చూసారా గైస్, ఏదైతే మనకి 2 ml వేసామో మీరు చూస్తున్నారు కదా. జస్ట్ మనం ఏదైతే ఆ ఇంజెక్షన్ చేసాం 2-3 చోట్ల, మనం లాస్ట్లో మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మనం టక్కన పొడిచాం కదా, అక్కడ వరకు మాత్రం చిన్నగా ఏదైతే ఆ ఇంజెక్షన్లో ఉందో ఇక్కడ వరకే నాకు తెలిసి లేయర్ దాటి లోపల రాలేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగుంది మీకు. జస్ట్ కొంచెం కూడా మీకు కలర్ అయితే కాలేదు. ఈ కలర్ క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంది. సేమ్ దీనికి కూడా సేమ్ ఆపోజిట్లో మీకు ఇలానే కనిపిస్తూ ఉంది. మీకు లోపల ఉన్న దానికైతే అసలుకి స్ప్రెడ్ అవ్వలేదు. చూడండి, స్ప్రెడ్ అవ్వలేదు. మనం ఈ సైడ్ కాకుండా ఈ ఆపోజిట్ సైడ్లో కూడా వేసాం. ఇక్కడ లైట్గా అసలు మనకు ఆ రోజు కొంచెం కూడా ఇంజెక్షన్ దిగలేదు. పెద్ద సూది ఏదైతే 20 ml ఇంజెక్షన్ ఏదైతే ఉందో అసలు లోపలికైతే మనకి కొంచెం కూడా వెళ్ళలేదు. ఓవరాల్ చూసుకుంటే మనకైతే ఇది జస్ట్ చూసారు కదా ఎంత క్లియర్గా మీకు కనిపిస్తుందో. ఈ ఏరియా మాత్రమే కొంచెం మీకు ఆరెంజ్ కలర్గా వచ్చింది, లోపలికైతే స్ప్రెడ్ కాలేదండి. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే పుచ్చకాయ లోపలికి ఒక ఇంజెక్షన్ చేసినప్పటికీ అది స్ప్రెడ్ అవ్వదు. ఒకవేళ చేసిన చోటే ఎక్కడే ఆగిపోతుంది తప్ప లోపలికైతే స్ప్రెడ్ అవ్వదు. ఇదైతే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది బాగుందా అంటే చూడటానికి బాగానే ఉంది, కానీ ఇంజెక్షన్ చేశారు కాబట్టి అయితే తినదలుచుకోవట్లేదు. కానీ వేస్ట్ అయిపోయింది, ఏం చేయలేము. ఎందుకంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసాం కాబట్టి తప్పదు, ఇలాంటి వేస్టేజ్ అయితే అవుతూ ఉంటుంది. మీరు చూశారు కదా, ఖచ్చితంగా పుచ్చకాయ ఏదైతే ఉందో మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, మీకు టూ సైడ్స్, బోత్ సైడ్స్ చూడండి క్లియర్గా. ఈ ఏరియాలో అయితే మీకైతే ఆరెంజ్ కలర్ అయితే ఫామ్ అయింది. మిగతా చోట్ల అయితే మీకు ఆరెంజ్ కలర్ అయితే లేదు. మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది అనుకుంటాను. ఇదండి, ఖచ్చితంగా కలర్స్ అయితే వేస్తే మటుకు మీకు కలర్ అనేది నాకు తెలిసి పుచ్చకాయ లోపలికి వెళ్తే వెళ్ళదండి. అదంతా ఫేక్ న్యూస్. చాలామంది పుచ్చకాయలు ఎర్రగా రావడానికి లోపల కలర్స్ వేస్తున్నారని చెప్తున్నారు. ఏదో రకరకాల టెక్నాలజీ, అంటే ఇంత టెక్నాలజీ వాడినప్పటికీ మొత్తాన్ని అంత చేయడం అంత ఈజీ కదండి. న్యాచురల్గానే పుచ్చకాయ మంచిగా పండి వస్తేనే బాగుంటుంది. అలా కలర్స్ వేస్తే కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా, నేను ఆ రోజు ఇంజెక్షన్ చేసింది ఎలా కనిపిస్తుందో. క్లియర్గా ఈ ఏరియాలో మీకు ఆరెంజ్ కనిపిస్తుంది. మిగతాదంతా కూడా అసలు లోపలికి కొంచెం కూడా స్ప్రెడ్ కాలేదు. ఒకవేళ చూద్దాం దీని లోపలికి స్ప్రెడ్ అయిందా అంటే ఏం లేదండి. చూడండి, లోపలంతా క్లియర్గా మీకు ఎత్తిస్తున్నా కదా. చూసారు కదా, మీకు వెళ్ళలేదు. చూసారు కదా, మీకు లోపలైతే అసలు ఆరెంజ్ కలరే కనిపించట్లేదు. జస్ట్ ఇక్కడ వరకు ఆరెంజ్ కలర్ వచ్చి అయిపోయింది. దీన్ని బట్టి అర్థమైంది, క్లియర్గా అర్థమైంది కదా. కలర్ అనేది పుచ్చకాయ లోపలికి వెళ్ళట్లేదు. క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి, కొంచెం కూడా వెళ్ళలేదు. ఆ రోజు 20 ml 10 ml పెట్టి మనం ఇంజెక్షన్ చేసాం, కానీ వెళ్ళలేదు. జస్ట్ కొంచెం ఏరియాలో కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చింది తప్ప. కాబట్టి అంతా ఫేక్ న్యూస్ అండి. అదేదో జస్ట్ పెట్టేసి చేతులకి ఇలా కలర్ చూపించేసి మనకైతే చూపిస్తున్నారు, అదంతా ఫేక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని.